తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి సీఎం కుర్చీ ఎక్కనున్నారు. రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైన కాంగ్రెస్ ఇప్పుడు మంత్రివర్గ విభజనపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అయితే ఇందులోనే ఒక సమస్య వచ్చి పడింది. అదేంటంటే ఖమ్మం జిల్లా నుంచి ఉన్న ముగ్గురు పవర్ఫుల్ లీడర్స్ లో కేబినెట్ మంత్రి పదవి ఎవరు దక్కించుకుంటారో, ఎవరు త్యాగం చేయాల్సి వస్తుందో అనే అంశంపై అందరిలో ఆసక్తికర చర్చ మొదలైంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా, పార్టీకి వెన్నుదన్నుగా మల్లు భట్టి విక్రమార్కకు మళ్లీ మంత్రి పదవి దక్కడం ఖాయంగానే కనిపిస్తోంది. మధుర నియోజకవర్గం నుంచి వరుసగా 4 సార్లు ఆయన విజయం సాధించారు. మొదటి నుంచి కాంగ్రెస్ వాదిగా ఉన్న భట్టి విక్రమార్క పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. ఒకసారి ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహించారు. అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ గా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీలో ఊపు తీసుకొచ్చారు. ఇక త్వరలో కొలువు తీరబోయే మంత్రివర్గంలో విక్రమార్కకు కీలక పదవి దక్కే అవకాశాలు నిండుగా ఉన్నాయి.